పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లనే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లో పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలోకి అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా. ఇక పెద్దసార్కు నీడలాగా సంతోష్రావు గారు ఉంటారు. ఇక సంతోష్రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తాను. అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు. ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటోడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. సో విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్రావు గారిది రామన్న కాన్స్టిట్యున్సీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ కూర్చుంటాడు సార్ దగ్గర సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ చేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డపేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను వీని గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పిన మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా ఉంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. మీరు ఇంకా కనుక్కోండి. కాల్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దాంట్లో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. ఇక ఈయనకి 2-3 మనుషులు ఉంటారు సంతనకి. ఒక ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారంటే మన పల్లరాజేశ్వర రెడ్డి అనే చెప్పిండు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు. ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని. ఇక్కడ నాకు పల్లరాజేశ్వర రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాస్ రెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో. ఏడికెళ్ళి వచ్చినాయి అవి? అవినీతి డబ్బులు కదా. ఎట్లా వస్తాయి? ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్. అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లనే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరం కూడా అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోషం అంటాడు ఆయన. నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల. ఏమైంది కేసు? ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టు తెలిసింది. కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది. మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు 1000 కోట్లకు ఎదిగినరు. 750 కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు. నవీన్ రావు గారి అక్రమాలకైతే అడ్డు అదుపు లేదు. ఆయన చేసినటువంటి అడవుల ఆక్రమణలకి, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి జీవోలకి, వీళ్ళు మార్చిన జీవోలకి, ఇంకా చాలా జీవోలు ఉన్నాయి. చెల్లె మాట్లాడాల్సిన జీవోలు ఏంటంటే కన్జర్వేషన్ జోన్లను ఎట్లా మార్చి ఇచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి గారు, అవి మాట్లాడాలి. చెల్లె మాట్లాడిందని అనుకుంటా ఉన్నాను నేను. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకా బాగా మాట్లాడాలని కోరుకుందాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చేసిన అవినీతిని ఎంత కవిత బయట పెడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సొంత కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచనని నేను తప్పుపట్టదలుచుకోలేదు. బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతి మీద, నవీన్ రావు గారు చేసినటువంటి అవినీతి మీద మీరు పార్టీలో ఉన్నప్పుడు లేదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు అనేది ఒకసారి ఆలోచించాలి. నేను చెప్తాను, ఇంకా పటాన్చెరు ఏరియాలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాను, ఐడియా బొల్లారంలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాం. ఒక జోన్లోంచి ఇంకొక జోన్లోకి మార్చి ఏ ఎమ్మెల్యేల పేరు మీద ఎవరెవరి పేరు మీద మీరు ఎట్లయితే చేసిరో అడుగుల మాటలు ఇవన్నీ బయటకు వస్తాయేమో అనుకున్నాం. మీరు మాట్లాడితే ఏం రాలేదు. ఖచ్చితంగా సమయం చూసుకొని మేము కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు కాక ఇంకా మిగతా అన్ని మేము కూడా మీడియా ద్వారా బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము ఇంకా మీ ద్వారానే ప్రజలు వింటే బాగుంటుంది. మేము మాట్లాడితే ఏదో కక్ష సాధింపు కోసం మాట్లాడినామని అనుకుంటారు.
ఆదిపట్లలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, ఆ బొల్లారంలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, పటాన్ చెరువులో సాకి చెరువు పక్కన ట్రాన్స్ఫార్మ్ చేసి కడుతున్నటువంటి భూములు, ఇండస్ట్రియల్ జోన్ ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి భూములు, ఇకపోతే ఐడిఏ బాలానగర్ లో మీరు కన్వర్షన్ చేసిన భూములు, ఇట్లా చాలా భూములకు సంబంధించి చాలా విషయాలు మీరు మాట్లాడతారేమో అనుకున్నాం. ఇంకా చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన మంచి పనులు చెప్తారని ఆశపడ్డాం. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు కవిత గారు అందించిన నిజాలని కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుందాం. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మేము కూడా పబ్లిక్ డొమైన్ లోకి తీసుకొస్తాం. ఒక్కటి మాత్రం సత్యం, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, కామెంట్స్ వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళు, అది ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టి సామాన్య పౌరుడి వరకు కూడా శిక్ష అనుభవించవలసిందే. దాని దర్యాప్తు సంస్థలు ఉంటాయి, వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, చట్టం మీద నాకు విశ్వాసం ఉంది, సంస్థల మీద నాకు విశ్వాసం ఉంది. ఇవాళ ఇట్లాంటి వాటిల్లో నిజాయితీగా ఎంక్వైరీ చేసి ఎవరైనా శిక్ష వేస్తారని చెప్పి కేసీఆర్ కవిత మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ కుటుంబం కదా, వేరే వాళ్ళు అయితేనేమో ఇప్పుడు క్షణాల మీద మీరు తప్పు చేసి చెప్పి వీటి వేయచ్చు. నాలాంటి వాడి మీద, ఉద్యమకారుల మీద, నాలాంటి సామాన్యంగా ఏమిటి వేస్తుంది ఆ కుటుంబ సభ్యులు కదా, వాళ్ళకి అన్ని సర్వం మాఫీ ఉంటాయి. స్పష్టం చేయాలి, కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందా జరగలేదా? ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. అవినీతి జరిగింది వాస్తవం. ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే, రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేను సిబిఐకి చెప్పని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఘోష్ కమిషన్ వేసిర్రు, ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఘోష్ కమిషన్ నివేదిక దాన్ని చదివిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ చదివినాక ఏం చేయాలి? అసెంబ్లీలో చర్యలు తీసుకోవాలి. ఆ ఏం చర్యలు తీసుకున్నారో అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది.